ఇన్ని వస్తులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా, మీ మైండ్కు పదును పెట్టండి, మీరు కూడా పనిచేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ 3 ప్రాంతాలకి 2 జిల్లాలకి ఇది వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్గా ఉంది, శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రేపు కూడా ఎల్జీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఇంకో పక్క రాయలసీమ ఉంది, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడే రామనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడే సోమస్యలు ఉంది, కానీ మీ నియోజకవర్గంలో ఉంది, కానీ మీ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు. ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాదు, భవిష్యత్తులో నా ఆలోచన అంతా ఎక్కడికక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. మీరు చూస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ ఈ జిల్లా గుర్తుపెట్టుకోవాలి. శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లు నేరుగా తమిళనాడుకు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమ నా నెల్లూరుకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకి వెళతాయని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి సోమశిల నిండుతా ఉంది. సోమశిలే కాదు, కందలేరు నిర్మాణం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేశాం. అందుకే అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా 10 సీట్లకు 10 సీట్లు గెలిపించారు. ఇది శుభ పరిణామం. అందుకని జిల్లా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు, ఇక్కడ యూనివర్సిటీ ఒక కాలేజీ కావాలని ఈరోజు అడిగారు. తప్పకుండా ఆ కాలేజీని ఆత్మకూరులోనే పెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఆలోచించేది అభివృద్ధి సంపద సృష్టిస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే సమయంలో పేదవాళ్ళు సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అందరికీ అందాలి. ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి. పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు నేను ఒకే మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని, ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను. అదే సూపర్ 6 కూడా చెప్పాను. ఈరోజు మీరందరూ చూస్తే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను. మొట్టమొదటిసారిగా పింఛన్ విధానానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు చేశాను. 200 నుంచి 2000 చేశాను. 3000 నుంచి 4000 చేశాను. దివ్యాంగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఒకప్పుడు 5000 చేసి 5000 నుంచి ఒకటేసారి 3000 చేశాను. మళ్ళీ 3000 నుంచి 6000 చేశాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే దివ్యాంగుల పైన అత్యంత ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. దేవుడు వాళ్ళని సరిగా చూడలేదు. అట్లని చెప్పి మానవత్వం లేకుండా మనం కూడా ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని చెప్పి అడుగుతున్నా. అందుకే నేను 6000 రూపాయలు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కొంతమంది అనారోగ్యం పాలై